ఏమి తెలియని వయసులో చిన్నప్పుడు ఈ భూతల్లి గురించి ఎన్ని పాఠాలు నేర్చుకున్నా కూడా అసలు అవగాహన లేక ఈ భూతల్లికి ఏం చేయలేకపోయినామన్నా. ఇవాళ ఇంత అవగాహన వచ్చినా, ఇంత చదువులు చదివినా, ఇంత తెలివి వచ్చినా కూడా మనం చదివిన చదువులన్నీ ఈ భూతల్లి నాశనానికి చేసినట్టే ఉందన్న. ఎందుకంటే ఇవాళ మనం చదివిన చదువులు విచ్చలవిడిగా ప్లాస్టిక్ను తయారు చేస్తానికి ఉపయోగించి, ఇవాళ మనం చదివిన చదువులు విచ్చలవిడిగా చెట్లని అడవులను నరికేస్తానికి ఉపయోగించి, ఇవాళ మనం చదివిన చదువులు విచ్చలవిడిగా టెక్నాలజీని పెంచేసి ఇన్ని చదువులు చదువుకున్నాగినా మన చదువు మొత్తం ఈ భూమి వినాశనానికి, మననాశనానికి మన చదువునంతా ఉపయోగిస్తున్నాం అన్న. ఒక్కసారి ఆలోచించండి అన్న. దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నా, ప్లాస్టిక్ని వాడకుర్రి. ఏదైనా చికెన్ షాపుల కాడుకో ఏదైనా షాపుల కాడికి పోయినప్పుడు ఆ కవర్లను వాడకుండా బాక్సులు కానీ, క్యారీ బ్యాగులు కానీ, కాటన్ బ్యాగులు కానీ ఏదైనా తీసుకొని వెళ్ళండి. చెట్లను మాత్రం ఎట్టి పరిస్థితులలో నరకనీయకుర్రి. మా రైతన్నలు చాలా వరకు ఏం చేస్తుంటారు అని అంటే కోతుల బాధతోటి పంట పొలాలు నాశనం చేస్తాయి అనేసి ఆ తాటి చెట్లు కానీ పెద్ద పెద్ద వృక్షాలు నరికేస్తుంటాం. వాటి వల్ల రేపన్నాడు ఖచ్చితంగా ప్రకృతి